శివాలయం ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు సముద్రాన్ని చీల్చుకుంటూ బయటకు వస్తుంది. రాత్రి 8 అయితే సముద్రం అడుగున 3 కిలోమీటర్ల లోతులో మునిగిపోతుంది. కొన్ని వేల సంవత్సరాల నుండి ఇది జరుగుతూనే ఉంది. మహాభారత యుద్ధంలో బంధువులని దాయాదులని చంపిన పాపం అంటుకుని పాండవులకి ముక్తి కలగలేదు. పరిష్కారం ఏమిటో చెప్పమని పాండవులు శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు పాండవులతో ఒక ఉపాయం చెప్పాడు. ఒక నల్లని జెండాని నలుపు రంగు గుర్రానికి కట్టి దాని వెంట వెళ్ళమన్నాడు. జెండాతో పాటు ఆ గుర్రం కూడా ఎక్కడ తెల్లగా మారుతుందో అక్కడ వారికి పాప విముక్తి కలుగుతుందని శ్రీకృష్ణుడు పాండవులతో అన్నాడు. కోలి అనే ప్రదేశానికి రాగానే జెండాతో పాటు గుర్రం కూడా తెల్లగా మారిపోయింది. దాంతో శివుడు లింగరూపంలో పాండవుల ముందు స్వయంభూగా వెలిశాడు. వారి కలంకాలు పోయినందుకు పాండవులు సంతోషించి అక్కడ శివుడికి గుడి కట్టారు. అదే గుజరాత్ లోని నిష్కళంక మహాదేవ. హర హర మహాదేవ. కంటెంట్ నచ్చితే మా